ఈరోజు ప్రాణహిత గోదావరి సరస్వతి నది అంతర్లీనమైనటువంటి త్రివేణి సంగమంలో ఈనాడు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ముక్తేశ్వర ఆలయం యొక్క స్వామిని దర్శించుకొని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్తిల్లాలని ఈ పుష్కరాల సందర్భంగా ఆ స్వామిని వేడుకుంటూ తెలుగు ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతోటి ఈ సరస్వతి పుష్కరాలని ఆస్వాదించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొదటి పుష్కరాలు, రేపు రాబోయే గోదావరి పుష్కరాలను కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చున్నారు. ఎటువంటి ఆలస్యం లేకుండా పనులన్నీ త్వరితగతిగా ముందుగా పూర్తి చేసుకొని గోదావరి పుష్కరాలని విజయవంతంగా నడపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి రేపు రాబోయే గోదావరి పుష్కరాలను కూడా సరస్వతి పుష్కరాల మాదిరిగా ఈ జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రి గారు, శాసనసభ్యులు అందరూ కలిసికట్టుగా ఇంత విజయవంతంగా నడుపుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకి ఆ స్వామి దయా కరుణ వారి మీద ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు.